హలో. ప్రజెంట్ అయితే తిరువన్నమలై రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. జనవరి 29, 2024. తిరువన్నమలై రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా పాండిచ్చేరి వెళ్తున్నాను. ట్రైను ఇంకొక హాఫ్ అన్ అవర్లో వస్తుంది. 7:30 కల్లా రీచ్ అయిపోతా పాండిచ్చేరికి. నాకు కనిపిస్తుంది కదా, అది తిరువన్నమలై రైల్వే స్టేషన్ బోర్డు. ఒక్కసారి తిరువన్నమలై రైల్వే స్టేషన్ ఓవర్ వ్యూ చూడండి. ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు. స్టిల్ డెవలప్మెంట్ ప్రాసెస్లోనే ఉంది. నన్ను అడిగితే కనుక, మీరు ఎవరైనా కానీ తిరువన్నమలై నుంచి పాండిచ్చేరి ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు మ్యాక్స్ బస్ ప్రిఫర్ చేయండి. నాలాగా ట్రైన్ ప్రిఫర్ చేయొద్దు. నాకు తెలియక నేను మా ఫ్రెండ్ కూడా ఉన్నాము. ఇద్దరు కలిపి 350 పడింది ఫేర్ ఛార్జ్, స్లీపర్ క్లాస్ ట్రైన్ వచ్చేసి. బట్ ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది తిరువన్నమలైలో. ఆ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా పాండిచ్చేరి బస్ స్టాండ్కి జస్ట్ 100 రూపీస్ అంట టికెట్, బస్ టికెట్ అయితే. సో మీరు కనుక బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండిగా ట్రైన్ వచ్చేసింది. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏంటో. వెల్కమ్ టు పాండిచ్చేరి రైల్వే స్టేషన్. ఫైనల్గా పాండిచ్చేరి రైల్వే స్టేషన్కి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి ఎంట్రన్స్ సార్ అట్లా ఉందో. సో ఇప్పుడు ప్రజెంట్ మనం హోటల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ వెహికల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే నంబర్ బోర్డు PYతో స్టార్ట్ అవుతుంది. ఇది ఉన్నది తమిళనాడు స్టేట్లోనైనా కానీ ఇక్కడ ఉండే లోకల్ వెహికల్స్ మొత్తానికి PY అనే ఉంటుంది. స్టార్టింగ్ నంబర్ PY అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఏపీ అట్లాగా, తెలంగాణ అయితే TS, తమిళనాడు అయితే TN. బట్ కమింగ్ టు దిస్ పాండిచ్చేరిలో PY అనేది స్టార్ట్ అవుతుంది. నంబర్స్, వెహికల్ బోర్డు నంబర్స్ PY అని స్టార్ట్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పాండిచ్చేరిలో ఫేమస్ ఏంటంటే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్దాం. అండ్ ఆల్సో ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ చూసారా, ఈవెంట్ ఇంకా చాలా బాగుంటాయి. ఫ్రెంచ్ కాలనీ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. సో మ్యాక్స్ అంతా చూడడానికి ట్రై చేస్తాను. ఈ ఒక్కరోజు ఉంది మన చేతిలో, ఏమో అంతే. ఒక్కరోజే ఉంది. మ్యాక్స్ అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తా. ప్రశాంతంగా ఉన్నాయి స్ట్రీట్స్ అన్నీ. మార్నింగ్ వచ్చి 8 అవుతుంది, అయినా కానీ ప్రశాంతంగా ఉన్నాయి స్ట్రీట్స్. ఇది వచ్చి పాండిచ్చేరిలో మార్కెట్. ఇదంతా స్ట్రీట్ మార్కెటింగ్ అంటారు కదా. సో మనం ఇంకా హోటల్కి పోలేదు. హోటల్కి వెళ్ళే దారిలోనే ఉన్నాము. వెళ్ళే దారిలో అసలు మొత్తం స్ట్రీట్ మార్కెటింగ్, మొత్తం మార్కెట్ పెట్టేశారు రోడ్డు మీద. బండ్లు తిరుగుతున్నాయి. అండ్ ఆల్సో ఎట్లాగా అన్ని పెట్టి అమ్మేస్తున్నారు. నాకు తెలిసి ఇది మెయిన్ మార్కెట్ అనుకుంటా, లోపల మార్కెట్. మీ అందరికీ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. మీరు పాండిచ్చేరి ఎప్పుడు తిరుగుదాం అనుకున్న లోకల్లో ఒక స్కూటీ అయితే 1 డే కానీ ఆర్ఆల్స్ 12 అవర్స్ కానీ తీసుకోండి. నేనైతే ఈ స్కూటీ తీసుకున్నాను. 12 అవర్స్కి నాకు ప్రైజింగ్ వచ్చేసి 300 పడింది. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఒకటి, మీ స్కూటీ తీసుకున్న వెంటనే ఆ స్కూటీ చుట్టూ ఇలా 360గా ఒక వీడియో అయితే రికార్డ్ చేసుకోండి. సో దెన్ వాళ్ళు తర్వాత మీ స్కూటీ రిటర్న్ ఇచ్చేటప్పుడు వాళ్ళు డ్యామేజ్ మీరు చేశారని క్లెయిమ్ చేయరు. ఆర్ఎల్స్ మీరు ఖచ్చితంగా మీ దగ్గర డబ్బులు కొట్టేయడానికి అయితే ట్రై చేస్తారు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి, ఓకే. నేను ఇలా వీడియో తీసుకున్నాను. సో ఇక స్కూటీ కింద డ్యామేజ్ ఉంది. వాళ్ళు నేనే చేశాను అని చెప్తే నేను వీడియో చూపిస్తే అప్పుడు వదిలేశారు.
రూమ్కి వచ్చేసాను పాండిచ్చేరిలో. సో టైం వచ్చేసి మార్నింగ్ 11 అవుతుంది. స్టార్ట్ చేసేద్దాం ఎక్స్ప్లోర్ చేయడం. నాకు తెలిసి నేను మ్యాక్స్ కవర్ చేయాల్సింది రాక్ బీచ్ ఒకటి, ఒక టెంపుల్ ఉంది, అండ్ ఆల్సో ఫ్రెంచ్ కాలనీ. సో ఫైనల్లీ మనం ఇప్పుడు పాండిచ్చేరిలో ఉన్న అరుముగిల్ మణకుల వినాయగర్ దేవస్థానం, ఇదే ఒక ఫేమస్ టెంపుల్ అన్నమాట పాండిచ్చేరిలో. లోపల ఫోన్ అలౌ చేస్తే కనుక లోపల కూడా తీసి చూపిస్తాను. ఇక్కడికి వచ్చి కాల్ కడుక్కోవాలి ఫస్ట్. వా 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 సార్ పెయింట్ చూడండి. విడిపోయింది నిజంగా. లోపలికి వెళ్ళడం. ఇప్పుడే దర్శనం అయింది. ఇప్పుడు టెంపుల్ చూడడం అయ్యింది, దర్శనం అయిపోయింది. సో పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది, దిల్వాలా 6 అని. సో ఒకసారి భోజనం కూడా చేసేసి ఇంకా బయట తిరుగుదాం అనిపించి భోజనం చేయడానికి లోపలికి వచ్చాం. ఒకసారి రెస్టారెంట్ మొత్తం చూపిస్తాను మీకు. పాండిచ్చేరిలో ఏదో ఫ్రెంచ్ కాలనీ అంటారు, అటు సైడ్ వచ్చేసి బీచ్ ఉంది. మనం ఈవినింగ్ ఇప్పుడే మన ఫ్రెంచ్ కాలనీ నుంచి మన రూమ్కి వచ్చాను. ఇక్కడ ఈ హోటల్లో ఒక ముసలాయన వర్క్ చేస్తున్నాడు, చూపిస్తాను మీకు. అతనికి ఈజీగా ఒక 80+ ఉంటే ఏజ్. 80+ ఏజ్ ఉంచుకొని కూడా నేను మార్నింగ్ చూసినప్పుడు ఏదో పని చేస్తున్నాడు అక్కడ. క్లోతింగ్ ఇవన్నీ సర్దడము, అండ్ ఆల్సో అది ల్యాండ్ క్లీన్ చేయడము అలా చేస్తున్నాడు. నేను ఈవినింగ్ ఇప్పుడు 3:50 అయింది, వచ్చి చూస్తే మళ్ళీ ఇక్కడ కూర్చొని ఇస్త్రీ చేస్తున్నాడు. చూపిస్తాను మీకు కూడా. అసలు ఆయన చూసి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఫస్ట్ 8 ఇయర్స్లో కూడా ఆయన తిందాం కూర్చుందాం అనుకోకుండా ఏదో ఒకటి చేద్దాం, అది చూసి అసలు నో వర్డ్స్. ఇదిగోండి ఇస్త్రీ కూడా నార్మల్గా ఐరన్ అంటారు కదా, ఐరన్ అనేది ఐరన్ బాక్స్, ఎలక్ట్రికల్ బాక్స్ ఉంటుంది. అది కాకుండా నార్మల్గా అథెంటిక్ వే అంటారు, సంథింగ్ ఏదో అంటారు, ఆ పద్ధతిలో చూపిస్తాను. ఆ బొగ్గు తీసుకెళ్ళి అందులో వేసి ఇప్పుడు దాన్ని హీట్ చేసి బాగా వేడైన తర్వాత అప్పుడు ఐరన్ స్టార్ట్ చేస్తాడు. నేను కూడా నాకు ఒక 2 షర్ట్స్ ఉంటే ఇచ్చాను. మనీ ఎంతైతే అడిగారో దానికి కొంచెం ఎక్కువ వేసి ఇచ్చానులే. సో
ఎంతసేపు పడుతుంది తాత అంటే ఒక 40 నుంచి 50 మినిట్స్, అంటే అప్రాక్సిమేట్లీ ఒక గంట వేసుకోండి, ఇంకా 1 అవర్ పడుతుంది అన్నారు. ఆల్సో ఇక్కడ చూడండి, ఇది మా స్టే కదా, స్టేకి మీరు సరిగ్గా చూస్తే అక్కడ మీకు సముద్రం కూడా కనపడుతుంది. తాత హాయ్. చూడండి అలా వెలిగిస్తున్నారు. ఇందులో చిన్న పేపర్ కాదు, చిన్న దారం లాంటిది కట్టి సోయా, ఆయిల్ చూడండి అసలు ఎన్నిసార్లు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా ఆయనే వేసాడు. 1 2 3 4 5 దుప్పట్లు తీసి ఇక్కడ ఇట్లా పరిచాడు ఒకటి. ఇంకా లాస్ట్ దానికి నేనే హెల్ప్ చేశాను. ఆన్ అయ్యచ్చా పుడిందిరా. அவ எங்கே சேர்ந்த ஒர்க் பண்ணுறது? துணி செலவு பண்ணி நீங்கள் பெட்ஷீட் செலவு பண்ணி. ஓகே ஓகே. எங்கே இயர்ஸ் என்ன இயர்ஸு இங்கே ஒர்க் பண்ணுறீ? இயர்ஸு கேட்குற சொல்லுப்பா. తెలియదా? ఒకసారి బయటికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. నిజంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. సీ ఉంటుంది ఇలాగా, రూమ్ పక్కనే సీ ఉంటుంది. చూపిస్తాను. విండ్ సౌండ్ మీకు వినపడుతుందో లేదో, వినిపిస్తుంది. చల్లగా గాలి కొడుతుంది. నాకు అనిపిస్తుంది చక్కగా ఇక్కడ ఒక చిన్న హౌస్ ఉంచుకొని హౌస్లో ఉండిపోతే బెస్ట్ అని. పాండిచ్చేరి నిజంగా సూపర్. అంతే. ఇదిగోండి వీళ్ళందరూ చేపలు పట్టుకునే వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. అసలు శాండ్ కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉంది. అన్నా நல்லா இருக்கீங்களா? ఫైనల్లీ మన తాత అయితే ఇస్త్రీ స్టార్ట్ చేస్తాడు. సూపర్.
వెల్కమ్ బ్యాక్. వచ్చేసాం మనం రాక్ బీచ్. ఉన్నది మనం పాండిచ్చేరిలో. రాక్ బీచ్ చూడపోతే ఎట్లాగా? రాక్ బీచ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ బీచ్ అరౌండ్ ఇండియా. అక్కడ పేకి ఎక్కిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ హోటల్లో మనం పరాటా ట్రై చేద్దాం. ఇక్కడ పరాటా ఫేమస్ అన్నట్ట. వాడు ఆల్రెడీ టోకెన్ కూడా తీసుకున్నాడు. 80 రూపాయలకి 8 పరోటాలు వస్తాయి. వెజ్ అన్న అన్న తిండి ఈ ఒక్క పరోటా వచ్చేసి 10 రూపాయలు.